బిర్యానీ రైస్ ఉంటేనే చేసుకోవాలా అండి వెజిటేబుల్ బిర్యానీ, వెజిటేబుల్ రైస్ ఇంకేదైనా ఏ పేరైతే ఆ పేరు. మన ఇంట్లో వండుకునే మామూలు రైస్‌తో గూడా ఇలా ఈజీగా వెజిటేబుల్ రైస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం రండి. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నా రెడీగా. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేస్తున్నాం. ఆనియన్స్ వేసేసుకున్నాము. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ బాగా ఫ్రై అవుతున్నాయి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, లవంగ, చెక్క వేసుకోవాలి. బిర్యానీ ఆకు, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యండి. ఇప్పుడు వంకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, టమాటో, క్యారెట్, బీట్రూట్ అన్ని వెజిటేబుల్స్ ముక్కలన్నీ వేస్తానండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. మన వెజిటేబుల్ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ మూత వేసేసి ఉంచాలి. కొద్దిగా పెరుగు, కొద్దిగా పెరిగేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ బిర్యానీలో పెరుగు వేస్తే ఏంటోనండి ఆ ఫ్లేవరే మారిపోతుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది కర్డ్ యాడ్ చేస్తే బిర్యానీలో. కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. వాటర్ పోసేస్తున్నాను. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్, 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. అందరికీ కప్పులతో లెక్క ఉంటుందండి, నాకు ఈ గ్లాస్తో లెక్క ఉంది. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, 3 గ్లాసెస్ వాటర్ పోసాను. రైస్ని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ సరిపడా, సాల్ట్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు బాగా బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాగా బాయిల్ అయినాయండి, చూడండి బాగా బాయిల్ అయినాయి వాటర్. ఇప్పుడే రైస్ వేసేసుకోవాలండి.
రైస్ వేసేసానండి. ఇప్పుడు బాగా కుక్ అవనివ్వాలి. ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి మన వెజిటేబుల్ రైస్. చూడండి, మన వెజిటేబుల్ రైస్ కలర్ఫుల్గా రెడీ అవ్వబోతుంది. ఇంకా 2 మినిట్స్లో కంప్లీట్గా రెడీ అయిపోతుంది. నెయ్యి యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి. 2 మినిట్స్లో అయిపోవచ్చింది మన వెజిటేబుల్ రైస్. కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. రెడీ అయిపోయిందండి మన వెజిటేబుల్ రైస్. ఎంతో కలర్ఫుల్గా డెలిషియస్గా రెడీ అయిపోయింది. ఇలా వీక్లీ వన్స్ వండుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. అన్ని రకాల కూరగాయల పోషకాలు మనకు అందుతాయి. ఇలా వారానికి ఒకసారి అయినా ట్రై చేయండి. ఈరోజు డిన్నర్ మాది ఇదేనండి, స్పెషల్ వెజిటేబుల్ రైస్. ఇక్కడ మా పిల్లలు చదువుకుంటున్నారండి. వాళ్ళకి చదివిస్తూ అక్కడ డిన్నర్ ప్రిపేర్ చేసేసాను. ఈరోజు డిన్నర్ మాది ఇదండి, స్పెషల్ వెజిటేబుల్ రైస్. మీదేంటో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.